బావా కళ్ళు కనపడుతున్నాయా? లేదురా, కనబడట్లేదే. ఏంది బావా అందులో కళ్ళు దెంగినాయా? ఆ? నా కళ్ళు కాదురా, నీ కళ్ళద్దాలు పెట్టుకునే కళ్ళు కనబడట్లేదని చెప్తున్నా. అదే కదా, అంతలాకి కళ్ళు దెంగితే ఈ ప్రపంచాన్ని ఎట చూస్తో ఏమో అనుకున్నా. ఏం బావా షాప్ జరుగుతుందే? లేదురా, షాప్ ఎటు జరగట్లేదు, ఇక్కడే ఉంటుందిరా. అది కాదు బావా, షాప్ కొంచెమైనా రన్ అవుతుందే? షాప్ కొంచెం కూడా జరగట్లేదు అంటే మళ్ళీ పరిగెత్తేదే అర్రా నువ్వు ఒకటివే. ఏం షాప్ లో ఉన్నిచ్చేటట్లేవే? శంకరా, కాలేజీ పోయి వచ్చినావు కదా, ఎలా ఉంది? అబ్బా బావా కాలేజ్ లాగే ఉంది బావ, కాలేజ్ లాగే ఉంది బావ. అట్ట కాదురా, కాలేజీ ఎలా జరుగుతుందని అడుగుతున్నారా? అబ్బా బావా కాలేజ్ ఆడికి జరగల, ఆడే ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంట్రో రివెంజా? బామద్దంటే ఆ మాత్రం ఉంటది, మాటకు మాట చేతక చేత. బావా బావా అంజి మామ ఈ జిందగీలో ఎవరు చేయనట్టు పని చేయమన్నాడు. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారా? చంద్రుడి మీద సూపర్ మార్కెట్ పెట్టాలి బావా అర్జెంటుగా. ఇప్పుడు మా మీద మీకు కోపం వస్తే ఏం చేస్తారు? ఏముంది, సావు దీన్ని సర్ది కూడా పెడతా. ఎవరిని ఎంతలావునా? ఏముంది, అందుబాటులో ఉంటే మిమ్మల్ని, లేకపోతే గిన్నెల్ని. అవును, మీ కోపం వస్తే ఏం చేస్తారు? లేపర్ ఒకటమే. ఇంతకీ ఏమి లేపుతారు? ముందు 90, ఆ తర్వాత క్వార్టర్, ఆ తర్వాత హాఫ్, ఆ తర్వాత ఫుల్, ఆ తర్వాత నిద్రలో మిమ్మల్ని గొంతుకై పిసికి గోడ పెట్టి లేపుతాం. ఏమండి, టిఫిన్ తిన్నాం కదా, మీకేమనిపిస్తుంది? మంచిగా నిద్ర వస్తుంది. అవునా? అవును, నువ్వు కూడా తిన్నావు కదా, నీకెందుకు వచ్చిందా డౌట్? నువ్వు పెట్టించిన 30 రూపాయలకి ముగ్గులు ఎగ్గొర్రాల. ఈ పీతి కడుపుకి ఇంత అయినా కానీ చాలదు. మన బతుకు ఎంత, మన ఖర్చు ఎంత ఆలోచించాలి. మీలో కూడా ఎవరెవరు మన బతుకు తగ్గట్టు ఖర్చు పెడతారు, లేదంటే మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారో కామెంట్ చేయండి. ఏమే, నీకు పంచతోల సైడ్ తెలుసా? తెలుసండి, తెలుసు. ఏంటో చెప్పు. ఆయన పంచ మా పెరట్లో తులసి, పంచి తులసి. అరే శంకర, ఈ భూమి మీద బతకడం చాలా కష్టంగా ఉందరా శంకర. ఏమైంది బావా, అంత కష్టం ఏమొచ్చింది? ఈ మట్టిని, గాలిని, నీరుని మొత్తాన్ని కలుషితం చేసి నాశనం చేశారు. దీనివల్ల అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి శంకర, బతకడం కష్టం అయిపోయింది. అందుకని ఈ భూమి మీద చెట్లు నాటి కాలుష్యాన్ని తగ్గిస్తావా? కాదు బాగుండే, ఈ భూమి మీద డబ్బులు ఉండే వాళ్ళందరూ చంద్రుడిపైకి వెళ్ళిపోతారు. మనం మటుకు అమాయకంగా ఇక్కడే ఉంటాం. సగం మంది వెళ్ళిపోయారు అనుకో, చాలా ఫ్రీగా కాలుష్యం తగ్గిపోతే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడే. అట్టయితే ఆ డబ్బులున్న ఆస్తులు, ఇల్లులు, కార్లు అన్ని మనకే ఎంజాయ్ పేడగా.